హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. బాయ్స్కి బాయ్స్, గర్ల్స్కి కపుల్స్ ఫొటోస్ పెట్టి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక ముఖ్య సమాచారం చెప్తాను. కైన్ మాస్టర్లో కొత్తది వచ్చింది, అది మీకు ఇస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. దాని గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒకేసారి చెప్పనండి, కొంచెం చెప్పుకుంటూ వెళ్తాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అర్థం చేసుకోండి. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. డెమో చూసిన తర్వాత కొన్ని విషయాలు కొన్ని పాయింట్లో చెప్తాను. అవన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ కల్లా కొత్త కైన్ మాస్టర్ని పొందుతారు. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. మీకు ఈ లిరిక్స్ అయితే వినిపించాను. మీకు ఇంకో 2 లిరిక్స్ కూడా అడిషనల్గా డౌన్లోడ్కి ఇస్తాను. ఎందుకంటే మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కాబట్టి అడిషనల్గా ఇస్తాను. అవి 2 కూడా వినండి, డౌన్లోడ్ చేసి ఇది వినండి. ఏది నచ్చితే అది మీ ఫోటోలతో పెట్టుకోండి. ఇప్పుడైతే నేను వివరంగా చెప్తాను, కొంచెం వీడియోని ఓపిక్గా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఫైల్స్ అనేది చేసుకుందాం. ఏంటంటే ఈ లిరిక్స్, పార్టికల్స్ అన్నీ చేసుకుందాం. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఇది ఓపెన్ చేయండి. ఇది మన లోగో, గుర్తుంచుకోండి. పైన సెర్చ్ బార్ ఉంటుంది మీకు. ఇక్కడ ఈ సెర్చ్ బార్ని క్లిక్ చేసి రీల్ 65 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ మెటీరియల్ అంతా ఇందులోనే ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇందులో నేను మీకు చూపిస్తాను. లిరిక్స్ వీడియో, బ్లాక్ షాడో, స్నవ్, లోటస్, బ్యాక్గ్రౌండ్, లిరిక్స్ 3 మొత్తం ఇచ్చాను. కానీ కైన్ మాస్టర్ లేదు, దానికి కూడా ఉంది సమాధానం. వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఓకే, కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16, అడ్వాన్స్డ్, ఫిల్, ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 50 సెకండ్స్ పెట్టి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇప్పుడు కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను వాడుతున్నది చాలా బాగుంది, 7.4.4 చాలా బాగుంది. అది ఇప్పుడు ప్రజెంట్ కొత్తది, ఇంక ఇదే ఫైనల్ అనుకోండి. ఇదే ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఈరోజు తారీఖుతో, ఈరోజు ఏ తారీఖు అయితే ఉందో జాగ్రత్తగా వీడియోలో ఉంటుంది చూడండి. అక్కడ మీకు తారీఖు, వీడియో నేను ఈరోజు పెట్టింది, ఈ వీడియో పెట్టిన తారీఖు ఉంటుంది. ఆ తారీఖు రోజు టెలిగ్రామ్లో ఉంటుంది, మీకు అక్కడికి వెళ్ళండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కొంచెం కిందకి వెళ్ళి శాచురేషన్ పెంచండి. ఇవన్నీ కొత్త ఫీచర్స్ ఏనండి, చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో వీటిలన్నిటిని చెప్పడానికి నాకు అధికారం లేదు, అందుకే చెప్పట్లేదు. తర్వాత లేయరు అండ్ మీడియా, మీ ఫోటోని ఎవరిదైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది, మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటోని తీసుకుంటాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకు వెళ్ళాను, అడ్జస్ట్మెంట్లో నాకు కావాల్సినంత శాచురేషన్ పెంచుకుంటాను. నా ఫోటోకి తగినంత పెంచుకున్నాను. బ్యాక్ వచ్చాను. మీ ఫోటోకి తగినంత మీరు పెట్టుకోండి. క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్. వీడియోని అయితే లైక్ చేయండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి ఎక్కువ కామెంట్లు వస్తాయి, ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ వీడియోలు కైన్ మాస్టర్ గురించి కైన్ మాస్టర్లో చేస్తాను. అప్పుడు మీకు కొత్తది కైన్ మాస్టర్ ఇస్తాను, కైన్ మాస్టర్లో కూడా ఇలాంటి వీడియోలు చేస్తాను. కాబట్టి అందరూ లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన కామెంట్ ఏదైనా ఒకటి సూపర్ అని నైస్ అని పెట్టండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిపోతే దీని నుంచి స్కిప్ అయిపోయి ఎలక్ట్ మోషన్కి క్యాప్కట్కి వెళ్ళిపోతాను, అది గుర్తుంచుకోండి. బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఫెదర్ అని ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను కొంచెం. ఇలా లెఫ్ట్కి రైట్కి ఫోటోని జరిపి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఫోటోకి ఇట్లా పెట్టి జరుపుకుంటాను. ఫెదర్ పూర్తిగా పెంచాను. ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా పైకి పెడుతున్నాను. ఇలా పైకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాకే ఉంది. ఫోటోని ఇక్కడికి పెట్టేసి బ్యాక్ వచ్చాను. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక కలర్ ఇమేజ్ ఇచ్చాను, బ్లాక్ కలర్ ఇమేజ్. ఆ బ్లాక్ కలర్ ఇమేజ్ని షాడో అంటాను నేను దాన్ని. అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మాస్క్ ఆన్ చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి ఇలా. ఓకే, ఇలా చేసి దీన్ని క్లిక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ లోటస్ ఫైన్ పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయరు, మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది, మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకు వెళ్ళండి. ఇందులో మీకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది పర్ఫెక్ట్గా. ఒకవేళ ఇది పని చేయలేదనుకోండి, మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని ఇంకో వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియోని చూసి నేర్చుకొని ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేసి ఇక్కడికి మీ ఫోటోని కట్ చేసి పెట్టండి. ఇప్పుడు నేను పెడుతున్నట్టు
ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి చివర పట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. తర్వాత ఇదే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కిందకి వెళ్ళి సాచురేషన్ పెంచండి, కొద్దిగా మీ ఫోటోకి కావాల్సినంత పెంచుకోండి. మళ్ళీ ఫస్ట్కి రండి. ఇప్పుడు లిరిక్స్ పెట్టుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా స్క్రీన్ పైన వాటర్ మార్క్ చూపిస్తే టెన్షన్ పడకండి. అది మళ్ళీ మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎక్కువ వాడుతున్నప్పుడు అదే పోతుంది. సేవ్ చేశాకైతే ఎప్పటికీ రాదు, గుర్తుంచుకోండి. మీకు పైన చూపిస్తున్న వాటర్ మార్క్ సేవ్ చేశాక రాదు. రెండవది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇట్లా వాడుతున్నాను, నాకు ఇక్కడ సడన్గా వచ్చింది అనుకోండి, భయపడొద్దు, మీరు దాన్ని తీసేయద్దు. మీరు మళ్ళీ వాడుతున్నప్పుడు కైన్మాస్టర్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నప్పుడు మళ్ళీ పోతుంది, అది గుర్తుంచుకోండి. మీరు ఇది చాలామంది తెలియక వాటర్ మార్క్ వస్తుంది అంటున్నారు కదా, రాదండి, పోతుంది. ఇప్పుడు నేను ఇచ్చేదానికైతే, ఎందుకంటే నేను గత 3 రోజుల నుంచి దీంట్లోనే వాడుతున్నాను, నాకు బాగా పనిచేసింది. ఇదే ప్రాబ్లం, వస్తుంది పోతుంది, నాకు అభ్యంతరం ఏం లేదు. వచ్చినా నాకు సేవ్ చేసాక రావట్లేదు. రెండోది, వచ్చినా మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి వేరే పని చేసుకుంటుంటే పోతుంది. సో కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు లేయరు అండ్ మీడియా లిరికల్ వీడియోస్ మీకు 3 ఇచ్చాను కదా, అందులో మీకు నచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కిందకు వెళ్ళి సాచురేషన్ పూర్తిగా పెంచండి. ఇందులోనే కాంట్రాస్ట్ అని ఉంటుంది చూడండి, కాంట్రాస్ట్ని కొంచెం పెంచండి, కలర్ఫుల్గా కనపడటానికి కొంచెం ఎక్కువ వద్దు, ఇలా పెంచండి. ఫస్ట్కి వచ్చేయండి, లిరికల్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఈ అమ్మాయి ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, నీట్గా ఇలా చేసుకోండి. ఇలా చేసుకుందాం. ఓకే, చేసి మళ్ళీ ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు లోటస్ వీడియో గ్రీన్ స్క్రీన్ ఇచ్చాను, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద మీకు స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి దీనికి. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో సారీ క్రోమాకీ అనే ఆప్షన్ ఆన్ చేయండి. ఆటోమేటిక్గా కలర్ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, చక్కగా నీట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కిందకు వెళ్ళి సాచురేషన్ పెంచండి, బాగా కనపడుతుంది. ఇలా సాచురేషన్ పెంచి ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక స్నో పార్టికల్స్ వీడియోని ప్రొవైడ్ చేశాను, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని కిందకు వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్, ఇదే సెలెక్ట్ చేసుకొని మీరు కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ని సెలెక్ట్ చేసుకోండి. లైట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ అమ్మాయి ఫోటోని కొంచెం రైట్కి ఇవ్వండి, బాగా లెఫ్ట్కి అయింది, ఇలా లెఫ్ట్కి ఇచ్చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. కైన్మాస్టర్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం ఇచ్చేసాను, అయిపోయింది. మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంది, ఈరోజు తారీఖుతో ఉంది, గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు చెప్పకూడదు, మీకు టెలిగ్రామ్లో ఉండండి, నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ డేట్కి వెళ్ళండి. రైట్, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ చూడండి. మీకు ఇక్కడ నాకు కైన్మాస్టర్ అని ఇప్పుడే వచ్చింది, నేను చెప్తూనే ఉన్నాను, వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, అదే పోతుందండి. నేను వర్క్ చేసుకుంటూ ఉంటా, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటా కదా, అదే పోతుంది. టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేశాను, నాకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ కంటే ఎక్కువ పెట్టుకున్నాను, బిట్ రేట్ 20 MBPS పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేసి కూడా చూపిస్తాను, ఎందుకంటే మీకు నమ్మకం రావాలి. నేను చెప్పానంటే అది ఖచ్చితంగా మనకి నమ్మకంలా ఉండాలి. అది ఏంటంటే మనకి వచ్చిపోతూ ఉంటుంది, ఈ మనకి ఇంటర్నెట్ ఆన్లో ఉండటం వల్ల అసలు పెద్ద ఇష్యూవే కాదు అది, ఎందుకంటే వాడాలనుకున్న వాళ్ళకి అదేం అడ్డం రాదు. సేవ్ చేశాక ఎట్లాగో రాదు, ఇప్పుడు వచ్చినా కూడా తర్వాత పోతుంది. సరే చూద్దాం, ఇప్పుడు ఈ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత. వీడియో సేవ్ అయిపోయింది, బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఒకసారి అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను, నాకు పైన పోయింది. నేను చెప్పింది మీకు కూడా ఇదే అనుకుంటా, చెప్పాను, కరెక్ట్గా అదే జరుగుతుంది. ప్రాబ్లం ఏముంది, ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదండి. సరే, సేవ్ చేసుకున్న వీడియోని చూడండి. ఇప్పుడు వచ్చినప్పుడే సేవ్ చేశాను, కైన్మాస్టర్ ఓపెన్ చేశాను, ప్లే చేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా కూడా మీరు మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ కూడా పొందారనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.